ఆ శవాన్ని ఏం చేశావు? ఎక్కడికి చేర్చాలో అక్కడికి చెప్పాను బాస్. వెరీ గుడ్. ఈ నగలన్నీ ఎక్కడ పెట్టాలో తెలుసా? ఎస్ బాస్. సరే తీసుకెళ్ళి. ఏదో చెప్పవుతుందండి. లేవండి. అబ్బబ్బా, మన ఇంటికి ఎవరు వస్తారు? పడుకో. నాకేదో భయంగా ఉంది. భయం ఎదురే. మోహన్, లేవయ్యా. ఇవాళ మన ఇంట్లో సందడి ఏమిటి? నువ్వు ఇంకా నిద్రపోవడం ఏంటి? లేచి స్నానం చేయి. అబ్బా, కొంచెం నిద్రపోనే వదినా. ఇంకా నిద్ర బాబు, దాని పొద్దెక్కితే. ఓ, రాత్రంతా రాని తలుచుకుని కలలు కంటున్నావా? వదినా, సర్లే గాని లేచి స్నానం చేయ బాబు. పెళ్లి పెద్దలంతా వచ్చేస్తున్నారు, ఇంకా అలాగే నిలబడ్డారు. అదే లక్ష్మి, ఏం బట్టలు కట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. ఏ, ఇదిగో నీ చిరిగిపోయిన పంటలా ఉందిగా, ఇది తొడుక్కోండి. లేకపోతే నా చీరల్లా కట్టుకోండి. ఎన్నాళ్ళ నుంచో మొత్తుకుంటున్నాను, ఒక జత కొత్త బట్టలు కొనుక్కోండి అని. నా మాట విన్నారు? నా మాట విను లక్ష్మి. మీరు మాత్రం ఈ శుభ్రత ఇంత త్వరగా వస్తుందని కలగన్నానా? ఇదంతా మన సొంతేడు చలవ. సరేనండి, నా మాట విని ఈ రోజుకైనా ఓ రెడీమేడ్ సూట్ కొనుక్కొని కట్టుకోండి. నా కళ్ళారా చూస్తాను. బరి ఐడియా ఇచ్చాం, ఒక క్షణంలో వస్తాను. ఇదిగో ఇదిగో, అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? ఇది కష్టాన మీరు వేసుకుని వెళ్ళండి. లక్ష్మి, మనం పెద్దవారితో వినండి కూర్చున్నా కదా, ఇక ఇల్లు మార్చేయాలి. అలాగే, మీరు ముందు వెళ్ళిరండి. లక్ష్మి, వచ్చేటప్పుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొస్తాను. ఫోటోగ్రాఫర్ ఎందుకు? ఎందుకు, మనందరం ఫోటోలు దిగద్దు. అవునవును, మీరు ముందు త్వరగా వెళ్ళి త్వరగా రండి. విజయాల వారు వచ్చేస్తారు. అయ్యో అయ్యో, ఇప్పుడు కూడా రిక్షా ఎందుకండి? కాస్త నడిచి వెళ్ళండి. అమ్మా అమ్మా, నాన్న పట్టుకోవడానికి పోలీసులు వచ్చారమ్మా. పట్టుకోవడానికి అదే పిచ్చి పిల్ల, లడ్డుండలు తింటానికి. రండి, సమయానికి వచ్చారు. ఇవాళ మా తమ్ముడు ప్రధానం సార్. ఏమిటి సంగతి? మీ తమ్ముడు గారిని అసిస్టెంట్ కమిషనర్ గారు అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు సార్. ఇందాక వచ్చిందా జీప్ కూడా తీసుకొచ్చాను సార్. మీరు కొంచెం నోరు తెరవండి సార్. అదేమిటి మోహన్, ఈవేళ సెలవు పెట్టాలన్నావు కదా? అవునదనా, అయినా పోలీసు ఉద్యోగానికి సెలవు చెప్పు. కాస్త త్వరగా తిరిగిరా నాయన. అలాగే వదినా, వస్తామా? అట్లాగే. లక్ష్మి, మనవాడు యూనిఫామ్ లో మంచి దర్జాగా ఉన్నాడు కదా. అది సరే గాని మీరు ఇంకా ఇలాగే నిలబడ్డారే, త్వరగా వెళ్ళండి. అదేంటి మళ్ళా? వద్దన్నావు కదా. గుడ్ మార్నింగ్. ఓ, మిస్టర్ మోహన్ రావు, మరో హత్య జరిగింది. ఎప్పుడండి? నిన్న రాత్రి 12 గంటలకి డాక్టర్ జయశ్రీని ఎవరో కూలి చేసి ఆయన నగలు దోచుకున్నారు. ఆ శవాన్ని కింకోటి ప్రాంతంలో పారేశారు. రాత్రి ఆ ప్రాంతంలో ఆమెను బ్రతుకుని ఎవరైనా చూసారా? కొద్ది నిమిషాలకు ముందే ఆమె ఒక రిక్షాలో పెడుతున్నట్టు అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు భోగట్ట ఇచ్చారు. ఆ రిక్షా వాళ్ళు ఎవరు? అనుకున్న దానికంటే ముందుగా వచ్చేట్టున్నాను. అదేం లేదండి, దయచేసి. నమస్కారం అండి. రామచంద్ర గారు ఎక్కడమ్మా? ఇప్పుడే వస్తారండి. అరుగు మాటలోనే వచ్చేసారు. అబ్బో, నిజంగానే దొరలాగున్నారే. రండి. నమస్కారం. మోహన్ రావు రెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి కబురు వచ్చిందండి, ఇప్పుడే వెళ్ళారు. ఈ రోజా? అవునండి. ఎందుకు? మా పోలీస్ ఉద్యోగం ఎంతలేండి. కూర్చోండి. అందరూ కులాసా ఉన్నారండి? రాణి రాలేది? బాగుంది పరామర్శ. రాణి ఎలా వస్తుంది అనుకున్నారు? అవునవును, ఈ ఆనంద సమయంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీరు మా సంబంధాన్ని అంగీకరిస్తే ఈ ఆనందం పరమానందంగా మారుతుంది.
మోహన్ మోహన్ నీకోసం ఎదురు చూస్తాను. సమయానికి వచ్చాం. బాబాయ్ పుట్టదు. రెడీ. రామచంద్రరావు గారు ఏమిట్రా ఈ ఆనంద సమయంలో నాకే మట్టి పోయి దొరుకుంటే నీకు అసలే పోయినట్టుందా? తప్పది. రామచంద్రరావు గారు నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్గా వచ్చాను. మీరు ఇలా రండి. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. స్టేట్మెంట్ నాటకం నుంచా? మోహన్ రావు ఏమిటిదంతా? నిన్న రాత్రి కింకోటి ప్రాంతంలో ఒక హత్య జరిగింది సార్. నేరస్తుడు ఈ రిక్షా రాముడని మాకు చేరిన రిపోర్ట్ వల్ల తెలిసింది. మోహన్ ఏంటా మాటలు? నీకేనా మతిపోయిందా? లక్ష్మీదేవి గారు క్షమించండి, నేను యథార్థం చెప్తున్నాను. రామచంద్రరావు గారు నిన్న రాత్రి 12 గంటలప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను. అబద్ధం. మా దగ్గర రుజువులు ఉన్నాయి. నిన్న రాత్రి మీరు రిక్షా రావడానికి వెళ్ళారు. అవును వెళ్ళాను. చాలా కాలం నుంచి రిక్షా లాగటం అలవాటు. నిద్ర పట్టకు వెళ్ళాను. మరి మాతో మొదట లేదని అబద్ధం చెప్పారు? అదేంటి మోహన్, నువ్వు ఆఫీసులో అయ్యాక నీతో చెబితే నొచ్చుకుంటాను, నన్ను కూడా చెప్పొద్దన్నారు. ఇందులో తప్పే ఉంది. తప్ప ఒప్ప అన్నది అప్రస్తుతం లక్ష్మీదేవి గారు. మీరు చెప్పే ప్రతి మాట స్టేట్మెంట్ తీసుకుంటాం. రామచంద్రరావు గారు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో జయశ్రీ అనే ఆవిడ మీ రిక్షా ఎక్కిందా? జయశ్రీ? అవును సార్. మీరు సమాధానం చెప్పరా? ఎక్కింది. వాళ్ళ ఇంటికాడ దిగబెట్టి వచ్చాను. అయితే ఆమె నడిలో ఉన్న వజ్రాహారం మరికొన్ని నగలు అదేమీ నాకు తెలియదు. అది నా పని కాదు. కానిస్టేబుల్స్ ఇల్లు సోదా చేయండి. లక్ష్మీదేవి గారు అమ్మా, పోలీస్ డ్యూటీకి ఆటంకపరచడం నేరం. కావాలంటే మీరు వారితో వెళ్ళండి. వల్ల కాదు, నా ఇంట్లోకి పోలీసు రావడానికి వీలేదు. పద్దులు వెళ్ళండి, సోదా చేసుకో. ఏం చెయ్యలేవు. ఇంత అన్యాయం, ఇంత వెళ్ళండి మోహన్. నేను హంతకుడని నీ అభిప్రాయం? వ్యక్తిగతమైన నా అభిప్రాయాలకు ఇప్పుడు విలువ లేదు. ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. అధికారం అన్న అహంకారంలో అన్నా తమ్ముడు అన్న విశ్వాసం కూడా ఉండదు కదా. అది బంధుత్వం, ఇది ధర్మ నిర్వహణ. ధర్మం దృష్టిలో బంధుత్వానికి తావులేదు. నీ దృష్టిలో లేదని ఏడవకూడదు. ఒక రిక్షావాడు నీకు అన్న కావటం సిగ్గుచేట అయింది కదా. ఎందుకైనా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచాను, ఎందుకైనా నీకు చదువు చెప్పించాను, ఎందుకైనా ఇంత వండి చేశాను మోహన్. మోహన్, నా మాట మీద నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? మోహన్, మోహన్, ఇంతకాలం ఇచ్చి నన్ను హంతకుడు దొంగ నిచ్చాగానే అర్థం చేసుకుంటావా మోహన్? అర్థం నీ బాగే నా బాగనుకున్నా, నీ ఆనందమే నా ఆనందం అనుకున్నా. ఈ శుభదినం కోసమే నా జీవితం అంతా ఎదురు చూశా. ఈనాడు నీ పెళ్లికి తాంబూలం తీసుకుంటానికి నేనెంతో ఉప్పొంగిపోయాను. వెతికి వెతికి ఈ శుభ సమయంలోనే నువ్వు నా ఇల్లు సోదా చేయించేది మోహన్. మోహన్, నీ వదిన నేను ఆనందాశ్రువులతో ఉప్పొంగిపోయే ఈ పుణ్య సమయంలోనేనా నువ్వు మా గుండెల్ని చీల్చి రక్తాశ్రువుని చింతించేది మోహన్. నీ చట్టానికి, నీ న్యాయానికి, నీ ధర్మానికి బొత్తులము మేము ఈ ఒక్కనాడైనా చిరునవ్వుతో ఉండటానికి నొచ్చుకోలేదట్రా మోహన్. రెక్కలు విరుచుకుని, దొక్కలు మార్చుకుని, చెవటోడిచి దరిద్రం అనుభవించేదే కానీ ఏ ఒక్కనాడైనా ఇలాంటి నీ చెప్పనికి దిగుతాడా తమ్ముడు? నీ చెప్పనికి ఒక్క మాట ఆలోచించు. ఆనాడు నా ఇల్లు తెచ్చుకున్నాను, నా కాలు విరగొట్టాను, నిన్ను పరీక్ష కూడా పంపించే అవకాశం లేకుండా చేశాను. నేను రిక్షాలెక్కితే కాలు కూడా తీసివేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పాడు మోహన్. కానీ ఆనాడైనా సరే నా ప్రాణాలతో చెలగాటలాడి పంచి గెలిచి నీకు ఫీజు కట్టానే కానీ ఎవరైనా హత్య చేశానా మోహన్? మోసం చేశానా? చెప్పు మోహన్.
కష్టజీవులు మీరు కనికరించి అమాయకులను వెనుకేసుకొస్తున్నారు. ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్ట కార్యాలన్నిటికీ కారకులను అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? సంధి లేని లోటు తీర్చిన మీ అన్నకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? కన్న బిడ్డ కంటే ఎక్కువ మమకారంతో పెంచిన నీ వదిలి కడుపుకి నువ్వే చిచ్చు పెడతావా? అధికారం చేతిలో ఉంటున్న అహంకారంతో కళ్ళు మూసిపోయి పచ్చని సంసారాన్ని భద్ర కొడతావా? వద్దు మోహన్, వద్దు. ఇంత అన్యాయాన్ని ఆ భగవంతుడు కూడా సహించాడు. మోహన్, నీ కన్న తల్లి లాంటిదాన్ని కొంగు పట్టుకుని వేడుకుంటున్నాను. నాకు పట్టుబిచ్చ పెట్టిన ఆయన నీ కాళ్ళు పట్టుకుంటాను. నా పసుపు కుంకుమ నిలబెట్టిన ఆయన. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఊరుకో. వద్దులే, వాణ్ణి వేడిలు వేయని. ఈ చేతుల మీదుగా వాడికి వాళ్ళ పెళ్లి చెయ్యాలనుకున్నాను. వాడు ఈ చేతిలో వాళ్ళ సంఖ్యలు వేయించాడు. నా మీద నేరం రుజువైతే వాడి హోదా అన్నా అడుగుతుంది. రమయ్య, ఫుటుది చూస్తేనే ఈ హిందూ దేశంలో అందరికీ తమ్ముడు సంఖ్యలు వేసే శుభ సమయం మళ్ళీ రాదు. వెయ్యాలవా ఊరిలో వారు అంతా మిత్రగా చూస్తున్నారు. అను బిడ్డలు అయ్యో భగవంతుడు అని ఏడుస్తున్నారు.